అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 8వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. బైబిల్ తెచ్చినటువంటి వారు తీసినది ఆ బైబిల్ గ్రంథముల యొక్క మాటలను చూడండి. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. ఇప్పుడు ఈ మాటలు మన వినికిలో దీవించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి గస్యంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటను మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ ఒక కుంటివాడు ఉన్నాడు. ఒక కుంటివాడు శృంగారమను దేవాలయం దగ్గర ప్రతి దినము ప్రతిరోజు అడుక్కుంటూ ఉన్నాడు. ఒక హ్యాండిక్యాప్టెడ్ వికలాంగుడు, పని ఏమి మాత్రం చేసుకోవడానికి కుదరక, వికలాంగుడు కనుక నడిచేటువంటి పరిస్థితి లేక ఒక వ్యక్తులతో తీసుకురాబడుతున్నాడు. అక్కడ కూర్చుంటున్నాడు. ఒక చిన్న క్లాత్ వేసుకుని, ఒక బట్ట వేసుకుని ప్రతి దినము అడుక్కుంటూ ఉన్నాడు. అడుక్కున్నటువంటి దానితో వచ్చినటువంటి డబ్బులతో అతను తీసుకొచ్చినటువంటి వారు కలిసి పోషించబడుతున్నారు. ప్రతి దినము అతడు వస్తున్నాడు, అక్కడ కూర్చోబెడుతున్నారు. ఆ వ్యక్తి కూర్చుంటున్నాడు, ఒక క్లాత్ వేసుకుని, ఆ బట్ట వేసుకుని అడుక్కుంటున్నాడు. ప్రతి దినము మందిరంలోనికి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని, అయ్యా నాకు ధర్మం చేయండి, నాకు కాళ్ళు కుంటివాడిను, కాళ్ళు లేవు, సరిగా నడవలేను, నా పరిస్థితి బాగోలేదు అనేటువంటి విధంగా మాటలు చెప్తూ అడుక్కుంటూ ఉన్నాడు. అలా ప్రతి దినం కూడా తన దినచర్య జరుగుతూ ఉన్నది. తీసుకొస్తున్నారు, అతన్ని కూర్చుంటున్నాడు, అడుక్కుంటున్నాడు, వచ్చిన దాన్ని పోగేసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాడు. యథావిధిగా తన రొటేషన్గా ప్రతి దినము ఆ విధంగా జరుగుతూ ఉంది. ప్రియులరా, ఇక్కడ చూసినటువంటి మాటల్లో జరిగిన అద్భుతం ఏంటంటే, ఒక రోజున యథావిధిగా వచ్చాడు, కూర్చున్నాడు, ఒక క్లాత్ వేసుకున్నాడు, ఒక బట్ట వేసుకున్నాడు, అడుక్కోవడం మొదలుపెట్టాడు. బాబు నాకు కాళ్ళు లేవు, ధర్మం చేయండి అని అడుక్కుంటున్నటువంటి పరిస్థితుల్లో అందరూ వచ్చి ఎవరి తాహతుకు లేక ఎవరి వెయ్యాలనుకుంటంత, ఎవరికి తోచినంతగా అక్కడ వేస్తూ వెళుతూ ఉన్నారు. అయితే ఆ సమయంలో ఇంచుమించు 3 గంటల సమయంలో ఒక దైవజనుడు అక్కడికి మంచి వస్త్రాలు వేసుకుని, ఆయన ఒక దైవజనుడిగా అతను వస్తున్న సమయంలో అతన్ని ప్రియులరా ఈ వ్యక్తి భిక్షం అడిగాడు. అయ్యా ధర్మం చేయండి, నేను కుంటివాడిని, కాళ్ళు లేవు, నేను పని చేసుకోలేను, పరిస్థితి తారుమారుగా ఉంది, ధర్మం చేయండి అని చెప్పి ఆ యొక్క వ్యక్తిని అడుగుతుండే ప్రియులరా, ఇతను అనుకున్నాడు ఈయన ఎవరో గొప్ప మహానుభావుడు అయి ఉన్నాడు, ఈయన అడుక్కుంటే ఇంకా నాకు ఇంచుమించుగా 4-5 వారాల వరకు ఇక్కడికి రావాల్సిన పని లేదు కనుక ఈయన ఏదైనా ధర్మం చేస్తే బాగుండు అని అడిగేటప్పటికీ ఆ యొక్క దైవజనుడు ఏమన్నాడంటే, అరే కుంటివాడా, నీవు మా వైపు చూడు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నా వైపు చూడు అన్నాడు. నా వైపు చూడమంటే ఇతని ఆలోచనలన్నీ కూడా ఇంకా ఎక్కువైపోయినాయి. నా వైపు చూడమన్నాడంటే ఏదో ఇస్తాడు. అతను ఇచ్చింది ఇంకా నేను ఒక 4-5 వారాల వరకు కూడా ఈ మందిరం దగ్గరికి రావాల్సిన పని లేదు, అడుక్కోవాల్సిన పని లేదు, ఇంకా ఈ స్థితి నాకు అవసరం లేదు, ఈయన దగ్గర ఏదో బాగా ఉంటుంది అనుకున్నాడు. ఆయన డ్రెస్ అప్ను చూసి, ఆ డ్రెస్ కోడ్ని చూసి, లేక ఆయనను చూసి, ఈయన గొప్ప ఏదో ఒక మహానుభావుడు అనుకుంటా, ఈయన మనకి ఏదైనా ధర్మం వేస్తే ఇదిగో ఈయన మా తట్టు చూడమంటున్నాడు, నా వైపు చూడమంటున్నాడు, ఈయన వేస్తే ధర్మం ఏదో ఇంచుమించుగా చాలా రోజులు పోషించబడవచ్చు, ఇంకా రోజు రావవసరం లేదు అనుకుని ఆలోచనలకు అవధులు లేకుండా అయిపోతున్న పరిస్థితుల్లో ప్రియులరా, ఆ దైవజనుడు అంటున్నాడు ఇక్కడ, నా వైపు చూస్తున్నావు మంచిదే, నేనేదో ఇస్తానని చూస్తున్నావు మంచిదే, నా వైపు చూస్తున్నావు మంచిదే, నా దగ్గర వెండి బంగారములు ఉన్నాయనుకుంటున్నావేమో, నా దగ్గర ఆ డబ్బులు ఉన్నాయనుకుంటున్నావేమో, ఒకవేళ వెండి బంగారములు ఉంటే, వెండి ఉంటే అది కొంతకాలం నీకు పనికి వస్తుంది, ఒకవేళ బంగారం ఉంటే కొంతకాలం పనికి వస్తుంది, ఒకవేళ డబ్బులు కొంత ఇస్తాను నీకు, ఇస్తే కొంతకాలం నువ్వు ఆ డబ్బులు ఖర్చు పెట్టుకుని అక్కడ కొండలైనా కరిగిపోతాయి అన్నట్లుగా తిని కూర్చుంటే, కొండలైనా కరిగిపోతాయి అన్నట్లుగా తిని కూర్చుంటే నీకు అయిపోతాయి కనుక ఇదిగో నీకు వెండి బంగారాలు లేవు నా దగ్గర,
డబ్బులు లేవు నా దగ్గర, ఆస్తి లేదు నా దగ్గర, నేను కలిగి ఉంది ఒకటే ఏంటంటే నాజరేయుడైనటువంటి యేసయ్య నామం. చప్పలు కొట్టి మైపోతుంది అందుకు. హల్లెలూయా. ఈడేమన్నాడంటే ఇదిగో నేను ఇచ్చింది ఒకవేళ కొంతకాలం నీకు ఉంటుందేమో, జాగ్రత్తగానండి, కొంతకాలమే ఉంటుందేమో. కొంతమంది తీసుకుని అలవాటు పడిపోతాం. ఎవరేమిస్తారా అని చూస్తూ ఉంటాం. కొంతమంది ఎవరేమిస్తారా ఎప్పుడు కూడా ఇలాగే ఉంటాం. కానీ దేవుడు కోరేది ఏంటంటే నువ్వు పై స్థితిలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇలా కాదు మనం ఉండేది, మనం ఇలా ఉండాలని దేవుడు ఏం చేస్తున్నాడంటే నిన్ను దీవించాలని కోరుతున్నాడు. కొంతమందికి ఎలా ఉంటుందంటే ఎప్పుడు ఎవరు పెడతారా, ఏం చేస్తారా, ఎవరు ఇస్తారా, ఎక్కడ దొరుకుతుందా, ఎలా గలదాలా, ఇదే ఆలోచనతో ఉంటారు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా, నువ్వే అనేక మందికి ఇచ్చేలాగా నిన్ను చేస్తాను. దేవునికి స్తోత్రం. అది బ్లెస్సింగ్ అండి, అది ఆశీర్వాదం. ఇతడు చూస్తున్నాడు, ఈయన చాలా గొప్పలాగా ఉన్నాడు. ఇతను అడిగితే, ఇతను భిక్షం వేస్తే ఇంకా అడుక్కోవలసిన పని లేదు అని ఆలోచించాడు. కానీ ఈ దైవజనుడు ఏమన్నాడు తెలుసా, ప్రియులరా, నా దగ్గర నేను కలిగింది ఏంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామం. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసయ్య నామంలో అద్భుతాలు జరుగుతాయి, యేసయ్య నామంలో ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. యేసయ్య నామము చెప్పగానే దురాత్మ శక్తులన్నీ కూడా పటాపంచలో వెళ్ళిపోతాయి. యేసయ్య నామంలో ఆరాధన చేస్తే ఇరుకు కోట గోడలే కూల్చివేయబడ్డాయి. చెప్పలు కూడా మైపోతుంది కూడా. యేసయ్య నామము ఉచ్చరిస్తే సమస్యలే ఎగిరిపోతాయి. యేసయ్య నామమును జపిస్తే లేక ధ్యానిస్తే కష్టాలన్నీ పోతాయి, బాధలన్నీ పోతాయి. ఆయన అంటున్నాడు, మేము కలిగి ఉన్నది డబ్బు కాదు, బంగారం కాదు. డబ్బు ఉంటే కొంతకాలం నీకు తీసుకున్న తర్వాత ఆ డబ్బు అయిపోయిన తర్వాత మరలా వచ్చి ఇక్కడ యథావిధిగా నీవు కూర్చుంటావు. కానీ డబ్బు కాదు నేను ఇచ్చేది, నీకు శాశ్వతమైనటువంటి పరిష్కారం నీకు ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం. శాశ్వతమైనటువంటి పరిష్కారం నీకు ఇస్తున్నాను. మనం అనుకుంటాము నిన్న ఒక దైవజనుడు నేను కలిపి మరి వాళ్ళ కుమారుడికి ఒక ల్యాప్టాప్ కొనడానికి, అలాగే చర్చిలో సౌండ్ సిస్టమ్ కొద్ది కొనడానికి నన్ను తీసుకెళ్ళాడు ఒక ఆయన. ఆ దైవజనుడు వెళ్ళిన తర్వాత ఒక సెకండ్ హ్యాండ్లో ల్యాప్టాప్ 25,000 రూపాయలు కొందామనుకుని ఆలోచన వెళ్ళాడు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నాను, సెకండ్ హ్యాండ్లో ఎలక్ట్రానిక్స్ ఎప్పటికైనా పాడైపోతాయండి, సెకండ్ హ్యాండ్లో వద్దు, ఫస్ట్ కొత్తదే కొనేద్దాం అని ఒక ప్రేరేపణించాను. కొత్తదే కొనుక్కుంటే మంచిదండి, ఇది పట్టుకెళ్తాం మరలా రిపేర్ వస్తుంది, మళ్ళీ పట్టుకొస్తాం, ఇలా తిరుగుతూ ఉంటాం, మనం వద్దు, కొత్తదే కొనుక్కుందాం అని అంటే ఆయన అన్నాడు 49,500 రూపాయలు, ఇంచుమించుగా 50,000 అయిపోయినాయి ఒక ల్యాప్టాప్. అది కొనేసిన తర్వాత ఆయన అంటున్నాడు, నేను అసలే సెకండ్ హ్యాండ్లు కొందామని వచ్చానండి, ఒక 15,000-20,000 రూపాయలు సెకండ్ హ్యాండ్లు కొందామని వచ్చాను, కానీ దేవుడు ఫస్ట్దే నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. నేను ఆ షాప్లో ఉన్నప్పుడు ఒక మాట చెప్తున్నాను, మనం ఎప్పుడు కూడా ఈ చిన్నదే, ఇది సెకండ్ హ్యాండ్లో లేకపోతే వాడేసింది లేకపోతే ఇది అనుకుంటాం, కానీ దేవుడు మనకి ఎప్పుడు కూడా శ్రేష్టమైనయే ఇస్తాడండి. దేవునికి స్తోత్రం. మనం సెకండ్ హ్యాండ్లో లేకపోతే ఎవడో వాడేసింది తక్కువ రేట్ అని చెప్పి మనం అనుకుంటాం, కానీ మన ఆలోచన ఇలాగుంటాయి. కానీ దేవుడు ఆలోచన మాత్రం నీకు మొదటిదే ఇవ్వాలని కోరుదాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. మన ఆలోచనలన్నీ ఎలా ఉంటాయంటే ఇది చాలే, ఇంతవరకు చాలే, ఈ ఆశీర్వాదం చాలే, ఇది చాలే అనుకుంటాం మనం. కానీ దేవుడు కోరేది ఏంటంటే అది కాదు, నీకు శ్రేష్టమైనది ఇస్తాను. దానికోసం లేట్ అవుతుంది కొన్నిసార్లు, జాగ్రత్తగానండి. కొన్నిసార్లు లేట్ అవుతుంది. లేట్ అయినా కంగారు పడిపోకూడదు. మనకి కంగారు ఎక్కువ మనకి, ఎందుకంటే ఇది కంప్యూటర్ యుగం ఇక్కడ. ఇది వరకైతే ఉత్తరాలు రాస్తే 3 రోజుల తర్వాత 6 రోజుల తర్వాత జవాబులు వచ్చాయి. ఇప్పుడు సెకండ్లో మన ప్రపంచంలో ఏ మూలకైనా సరే ఇంచుమించుకి లైవ్ ఇస్తూ ఉన్నాం. గత 4-5 సంవత్సరాల నుంచి లైవ్ కార్యక్రమం మొదలుపెట్టాం. ఇంచుమించుకి ఇప్పటికి 250 దేశాల్లో ఈ లైవ్ కార్యక్రమం అక్కడ రిలే అవుతూ ఉంటుంది. ఇక్కడ నేను మాట్లాడుతున్న మాటలు, మీరు పాడుతున్నటువంటి పాటలు, మనం చేసే ఆరాధన 200 దేశాల్లో ప్రజలు చూస్తూ ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నట్టే, మనకి కంగారు ఎక్కువ, జరిగిపోవాలంతే, అయిపోవాలంతే. అయిపోకపోతే మరలా ఏం చేస్తామంటే మరలా వేరే సిస్టమ్ మొదలెడతాం. అది కాదు, దేవుడు ఏదైనా నీకు శ్రేష్టమైనదే ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. మన దేవుడు
అన్నీ కూడా సమృద్ధిగా, లేకపోతే మంచి శ్రేష్టమైనటువంటివి ఇచ్చేటువంటి దేవుడు. మనం ఏం చేస్తామంటే చిన్నగా ఆలోచిస్తాం, చిన్నగా ఆలోచించుకుంటాం. ఇక్కడ ఈయన ఏమంటాడంటే, మా దగ్గర డబ్బులు లేవు, వెండి బంగారం లేవు. ఒకవేళ ఇస్తే మరలా నువ్వు వచ్చి మళ్ళీ అడుక్కుంటావు. ఆ డబ్బులు అయిపోయిన తర్వాత ఆ బంగారం తాకట్టు పెట్టుకుంటావో, అమ్ముకున్న తర్వాత తాకట్టు పెట్టుకున్న తర్వాత మరలా ఈ గుడి మెట్ల మీద అడుక్కుంటావు. యథావిధిగా ఇక్కడికి వచ్చేస్తావు. ఒక ఆయన ఒక రోజున ఒక చిన్న ఆలోచన చెప్పాడు నాకు. ఏంటంటేనంట, ప్రతిరోజు చేపలు పట్టుకొచ్చి ఇవ్వకూడదంట. జాగ్రత్తగా ఒక ఆలోచన చెప్పాడు ఆయన. ఒక వ్యక్తికి ఎవరికైనా ఏదైనా సహాయం చేసేటప్పుడు ఇంచుమించు చేపలు ఉన్నాయనుకో, సపోజ్ చేపలను గోదావరిలోకి వెళ్ళి పట్టుకొచ్చి ఇస్తాం సాధారణంగా. అలాగే ఇవ్వకూడదంట. చేపలు పట్టేటువంటి విధానం నేర్పాలంట. దేవునికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ప్రార్థన చేస్తారులే, వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారులే, నేను మాత్రం శుభ్రం తినేసి ఉంటానులే. ఇలాగ చాలామంది ఈ రోజుల్లో చాలామంది చెప్తారు. చాలా ప్రదేశాలకి ప్రసంగాలు చేయడానికి వెళ్తుంటే చాలామంది చెప్తారు, అయ్యగారు ఉపవాసం ఉండే మా కోసం ప్రార్థన చేయండి. మేము ఉపవాసం ఉంటాం, వాళ్ళు మాత్రం బాగా తినేసి ఉంటారు. అంటే ఇక్కడ ఎలా పట్టుకోవాలో, ప్రార్థన ద్వారా ఎలా జయించాలో అది మనం నేర్చుకోవాలి. ఎంతసేపు వాళ్ళు ప్రార్థన చేస్తారు, లేకపోతే వీళ్ళు ప్రార్థన చేస్తారు, ఇది కాదు. మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే మరలా మన ఆ స్థితికి వెళ్ళకుండా, ఆ పరిస్థితికి వెళ్ళకుండా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే, ప్రియులరా గమనించండి, మరలా అదే స్థితికి వెళ్ళకుండా దేవుడు మన ముందు పై స్థితికి వెళ్ళేలాగా దేవుడు మనల్ని ఎప్పుడు నడిపిస్తూ ఉంటాడు. మనమే ఏం చేస్తామంటే, ఇది చాలే ప్రభా, ఈ ఆశీర్వాదం చాలే ప్రభా, ఇది చాలే ప్రభా అనుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే ఆయన అన్నాడో, నీకు ఇవి మా దగ్గర వెండి బంగారం లేవు, మా దగ్గర ఏమి లేవు, ఒకవేళ ఉంటే అవి ఇస్తే కొంతకాలమే నీవు పోషించబడతావు, మరలా యథావిధిగా ఈ గుడిమెట్ల దగ్గరికి వచ్చి అడుక్కుంటావు. కానీ అది కాదయ్యా, అది కాదు. శాశ్వత పరిష్కారం. మనకు టెక్నాలజీ వచ్చింది కాబట్టి మనం అప్పటికప్పుడే అయిపోయేటువంటిది ఇన్స్టంట్ అంటారు, ఇన్స్టంట్ ఫుడ్ అనేటువంటిది. ఇన్స్టంట్ ఫుడ్ ఈ రోజుల్లో ఇన్స్టంట్ ఫుడ్ వచ్చేసింది. టక్ తయారు చేసుకొని తినేయడం, టైం ఉండదు. మనకంటే పర్లేదు, కానీ కొన్ని టౌన్లో టైం ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్స్టంట్ ఫుడ్ తీసుకొచ్చి అలా వేడి నీళ్ళు వేయడమో, లేకపోతే దాంట్లో పెట్టడం, మొత్తానికి అలా 2 సెకండ్లో ఫుడ్ అయిపోద్ది. మనం ఇక్కడ ఫుడ్ తయారు చేయాలంటే 1 గంట 2 గంటలు పడుతుంది. ఇన్స్టంట్ ఫుడ్గా కాదు, కానీ అది ప్రమాదం. ఎప్పటికైనా అది ప్రమాదమే. కానీ దేవుడు ఏమంటాడంటే, ఇదిగో ఆ స్థితి కాదు, కానీ నీవు నూతనమైనటువంటి మార్గములను నడిపిస్తాను. ఈ దైవజనుడు అన్నాడు, వాని కుడి చేయి పట్టుకుని లేపినప్పుడు వెంటనే వాడు దిగ్గున లేచి, మనం చదువుకున్న మాటలో ప్రియులరా, వాడు దిగ్గున లేచి నిలిచి నడుస్తూ గంతులు వేయచ్చు దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయాడంట. చెప్పగొట్టి మైపడుతుంది అందుకు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసినటువంటి మాటలో దిగ్గున లేచి ప్రియులారా, దిగ్గున లేచాడు, నిలిచాడు, నడుచుకుంటూ దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయాడు. చాలామంది మందిరంలోకి వచ్చి స్వస్థతలని, మేలులని పొందుకుని వెళ్తూ ఉన్నారు. చాలామంది ఏం చేస్తారంటే ప్రభువులోకి వచ్చి, ఈ రోజున కొన్ని స్వస్థత శాలలో వెలిసినాయి. వారానికనో, 7 వారాలనో, 10 వారాలనో, లేకపోతే నెలకోసారనో వెలిసినాయి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడికి వెళ్ళి ఆ స్వస్థత కోసమే, ఆ మెల్లు కోసమే 7 వారాలు అంటామో, లేకపోతే 3 వారాలు అంటామో సమర్పించుకుని వెళతాము. తర్వాత అన్ని కార్యాలు జరిగిన తర్వాత మళ్ళీ ప్రభువుని మర్చిపోయేటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు. వాక్యం తెలియజేయబడుతుంది, ప్రియులరా, వీడంటే దిగ్గున లేచి దేవుని స్తుతిస్తూ గంతులు వేస్తూ వారితో దేవాలయంలోకి వెళ్ళిపోయాడంట. నాకు తెలిసి ఎప్పుడు కూడా దేవాలయంలోకి వాడు వెళ్ళలేదేమో. ఎందుకు వెళ్ళలేదంటే ఒక కారణం చెప్తాను. ఒకవేళ వీడు ఇక్కడ అడుక్కోవడం మానేసి ఆ దేవాలయంలో అందరితో కలిసి ఆరాధన చేస్తే మనకులాగా వీడికి వచ్చే ఆదాయము పోతుంది. అంతే కదండి, వీడికి వచ్చే ఆదాయం పోతుంది. అడుక్కునే సమయంలో, సంపాదించుకునే సమయంలో వెళ్ళి చర్చిలో కూర్చుంటే ఏమి రాదు. వాడు ఆలోచన ఏంటంటే, ఒకవేళ ఈ సంపాదించే సమయంలో, అడుక్కునే సమయంలో చర్చిలోకి వెళితే నాకేమీ రాదు కనుక నేను ఇక్కడే ఉంటాను. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అడుక్కుంటా ఉన్నాడు. ఎప్పుడు తన జన్మలో దేవుని సందుకు అడుగుపెట్టినటువంటి వాడు కాదేమో.
ఎప్పుడైతే దేవుడు స్వస్థత ఇచ్చాడో గంతులు వేస్తూ, ప్రియులరా, గంతులు వేస్తూ ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుని సన్నిధిలోకి వెళ్తూ స్తుతిస్తూ దేవుని మహిమపరుస్తున్నారు. దేవునికి స్తోత్రం. చాలా చోట్ల స్వస్థతశాలని వెళ్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే స్వస్థత జరిగే వరకే, మేలులు జరిగే వరకే, అద్భుతాలు జరిగే వరకే, తర్వాత ఏంటంటే ఏం లేదు. కనీసం మారు మనసు అనేటువంటిది కూడా చాలామందికి ఉండట్లే. చాలామంది ప్రభువుని ఎలా వాడుకుంటున్నారంటే స్వస్థత కోసం, మేలు కోసం, లేకపోతే అద్భుతాల కోసం, లేకపోతే గృహంలో ఏదైనా సమస్య ఉంటే దానికోసం ప్రభువుని ఆ విధంగా వాడుకుంటున్నారు. అది కాదు, మనకి ఈ స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు అనేటువంటివి శాశ్వతం కాదు, కానీ మన ఆత్మ రక్షించబడాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఇతనికి వచ్చినటువంటిది, ఇక్కడ నేర్పినటువంటిది ఏంటంటే, నీకు డబ్బులు ఇస్తే, బంగారం ఇస్తే నీకు స్వస్థత రాదు నాన్న, నీ కుంటితనం పోదు. నీకు నేను బంగారం ఇస్తాను, ఒక కేజీ బంగారం ఇస్తాను, లేకపోతే వెండి ఇస్తాను, కానీ దాని ద్వారా నీకు స్వస్థత రాదు. ఎవరి ద్వారా వస్తుందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నజరేయుడైన యేసు నామములో మీకు స్వస్థత. దాన్ని పట్టుకుని లేపాడు. వెంటనే లేపగానే అతనికి ఉన్నటువంటి ఆ యొక్క కుంటితనం అంతా కూడా పోయింది. ప్రియులారా, పోయిన తర్వాత అతను దిగ్గున లేచి ప్రభుని స్తుతిస్తూ మందిరంలోకి వెళ్ళిపోయాడు. దేవుడు చేసే మేలులు ఎలాగుంటాయి, దేవుడు చేసే అద్భుతాలు ఎలాగుంటాయి అంటే అందరూ ఆశ్చర్యపోతారు. అందరూ కూడా అద్భుతాలు, దేవుడు చేసే ఘనమైన కార్యాలు ఎలాగుంటాయంటే అందరూ ఆశ్చర్యపోయేటువంటి విధంగా ఉంటాయి. జాగ్రత్తగానండి. ప్రభువు నామమును కలిగి ఉంటే చాలు, దీవించబడతావు. నువ్వు ప్రభువు నామములో నువ్వు ఆశీర్వదించబడతావు. ప్రభువు నామము మనం కలిగి ఉండడానికి మనం ఏం చేయాలి తెలుసా? తాపత్రయపడాలి. ప్రభువు నామమును ఎప్పుడైతే కలిగి ఉంటామో అది ఆ ప్రభువు నామముల ద్వారా అనేకమైన అద్భుతాలు జరుగుతాయి. ఒక విషయం చెప్పి ముగిస్తాను. ఒక దేశంలో సువార్త ప్రకటించకూడదు, మీరందరూ కూడా దేవుని ఆరాధించకూడదు, ఎవరు కూడా చర్చిలకి రాకూడదు. ఇది రాబోయే దినాల్లో ఆల్రెడీ కొన్ని ప్రాంతాలు వచ్చేసింది కూడా. ఎవరు కూడా దేవుని ఆరాధించకూడదు, మందిరంలోకి వెళ్ళకూడదు, ప్రభుని స్తుతించకూడదు. అలా చేస్తే మిమ్మల్ని కాల్చి చంపేస్తామని ఒక దేశంలో సిచ్యువేషన్, ఈ సంగతి కథ కాదు, జరిగినటువంటి సిచ్యువేషన్ నేను ఒక దాంట్లో చదివాను. ప్రియులరా, అక్కడ ప్రకటించారు ఆ దేశం అంతా, మీరు ఎవరు కూడా మందిరానికి వెళ్ళొద్దు, మీరు ఎవరు కూడా చర్చిలకు వెళ్ళకూడదు, మీరు ఎవరు కూడా ప్రార్థనలకు వెళ్ళకూడదు. అలా వెళితే మిమ్మల్ని కాల్చి చంపేస్తాం అని ఒక జీవో వచ్చింది. జీవో వచ్చిన సమయంలో ఎవరికి వాళ్ళే మందిరంలోకి వెళ్తాం మానేశారో, చర్చికి వెళ్తాం మానేశారో, కనీసం ఇంట్లో కూడా ప్రార్థన చేసుకోవడం మానేశారో. అయితే ఒక సంఘం మాత్రం, ఒక సంఘ సభ్యులు కొంతమంది మాత్రం ఏం చేశారంటే ఒక సీక్రెట్గా అండర్ గ్రౌండ్లో, జాగ్రత్తగానండి, సీక్రెట్గా అండర్ గ్రౌండ్లో, ఆ స్థలం ఎవరికి తెలియదు, ఆ సంఘస్థులకు తప్ప, అటువంటి ఒక సీక్రెట్ ప్లేస్లో ప్రతి వారము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. జాగ్రత్తగా నలి, ప్రతి వారము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు. దైవజనుడు వాక్యం చెప్తూ ఉన్నాడు, బాగానే ఉంటుంది. అలా రోజులు గడిచే కొలది ఒకరోజు యథావిధిగా ఆరాధన జరుగుతుంది. ఆరాధన జరుగుతున్న సమయంలో ఆరాధన చేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఆ సీక్రెట్ గ్రౌండ్లోకి, అండర్ గ్రౌండ్లోకి వచ్చేసారు. దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అందరూ కూడా ఆరాధిస్తున్న సమయంలో సడన్గా ఆరాధన ఆపేశారు. ఎవరు అంటే అక్కడ జీవో పెట్టినటువంటి వాళ్ళు, ఎవరైతే మీరు ఆరాధన చేస్తారో, అలా వాక్యము వింటారో, లేక ప్రార్థన చేస్తారో మిమ్మల్ని చంపేస్తాం అన్నటువంటి వారు, ఆ జీవో ఇచ్చినటువంటి వారు, కొంతమంది పోలీసులు అందరూ కూడా చుట్టూ ఆ యొక్క అండర్ గ్రౌండ్కి చుట్టూ మూగి ఒక ఆయన వచ్చాను, ఇదిగో ఆరాధన ఆపేయండి అని. ఆపేసిన తర్వాత పిల్లలు అన్నాడు అతను, ఇదిగో మీకు చెప్పాం ఆరాధన చేయకూడదు, ప్రార్థనకి వెళ్ళకూడదు, ప్రభుని ఆరాధించకూడదు అని చెప్పాం, కానీ మీరు వినలేదు. ఇదిగో మీరు వినలేదు కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కాల్చి చంపేస్తాం అని గన్నలు తీశారు. చుట్టూ పోలీసులు వారు ఉన్నారు, సైనికులు ఉన్నారు, గన్నలు పట్టుకుని రెడీగా ఉన్నారు. ఈ వ్యక్తి ఎప్పుడైతే ఓకే అంటాడో, స్టార్ట్ అంటాడో, టక కాల్చేస్తారు. కనుక ఒక ఆఫర్ ఇచ్చారు. ఏంటంటే ఆఫర్ ఇచ్చారు ఏంటంటే, ఇదిగో మీలో ఎవరైనా సరే, మీరు ఆరాధిస్తున్న దేవుడు సజీవుడైన దేవుడు కదా, మీరు ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు కదా, మీరు ఆరాధిస్తున్న దేవుడు శక్తిమంతుడు కదా, మీలో ఎవరైనా బ్రతికి బట్టకట్టాలంటే, మీరు బ్రతికి ఉండాలంటే, అక్కడ ఒక ఫోటో పెట్టాడు, యేసుప్రభు వారి ఫోటో, పెద్ద ఫోటో పెట్టారు, అక్కడ పడేశారు.
ఆ ఫోటో మీద మీరు ఉమ్మూసేసి తొక్కేసి యేసు ప్రభు నిజమైన దేవుడు కాదు అని చెప్పేసి వెళ్ళిపోండి, మీరు రక్షించబడతారు, కాపాడబడతారు, మిమ్మల్ని ఏం చేయమన్నారు. అలా ఆరాధిస్తున్నటువంటి సమయంలో ఆ మైక్ ఆరాధిస్తున్నటువంటి పాస్టర్ గారు ఏం చేశారంటే వెంటనే ఆ మైక్ అక్కడ పెట్టేసి, బ్రతుకుంటే బస్ స్టాండ్లో బఠానీలను అమ్ముకుని బ్రతకొచ్చు, చచ్చిపోతే ఏం సాధిస్తాం అనే మైక్ అక్కడ పెట్టేసి అక్కడికి వచ్చి ఆ ఫోటో మీద ఉమ్మూసి అక్కడ తొక్కేసి యేసు ప్రభు నిజమైన దేవుడు కదని ప్రాణం రక్షించుకోవడానికి అతడు వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మా ఆయన గారు లేకపోతే మా పాస్టర్ గారు వెళ్ళిపోయాడు. మేమంతా తన భార్య బిడ్డలు కూడా అలాగే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మేమేం చేస్తామని చెప్పి సంఘ పెద్దలైనటువంటి వాళ్ళు కూడా సేమ్ అదే మార్గంలో వెళ్ళిపోయారు. అలా సంఘ బిడ్డలు అందరూ ఇంచుమించుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అలాగే ఆ ఫోటో మీద మూసి తొక్కేసి యేసు ప్రభు నిజమైన దేవుడు కాదు అని చెప్పేసి వెళ్ళిపోయారు. ప్రియులారా, ఆ యొక్క కాంగ్రిగేషన్లో లేక ఆ ప్రజలలో ఒక చిన్న పాప ఉన్నది. అక్కడ చిన్న పాప ఉంది. ఆ పాపకు వార్నింగ్ ఇచ్చారు, అమ్మాయి నువ్వేంటి, వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు కదా, నువ్వేంటంటే ఆ పాప అక్కడికి వచ్చి చిన్న గౌన్ వేసుకున్నటువంటి పాప, చిన్న పాప ఇంచుమించుగా ఉంటే మా ఈ బాబు అంతా ఉంటుంది ఆ పాప, ఆ గౌన్ వేసుకున్నటువంటి ఆ పాప అక్కడికి వచ్చి ఆ ఫోటోని తీసి ఆ ఫోటో మీద అప్పటి వరకు ఉమ్ము వేసినటువంటి ఆ దుమ్ము ధూళి అంతా కూడా తన గౌన్తో తుడిచి యేసయ్యే నిజమైన దేవుడు అని చెప్పిందంట. దేవునికి స్తోత్ర. యేసయ్యే నిజమైన దేవుడు అని గట్టిగా చెప్పిందంట. అక్కడ పోలీసుడు వచ్చాడు, అక్కడికి వచ్చే సైనికుడు వచ్చాడు. నీకు బుద్ధి ఉందా లేదా, చిన్నపిల్లవు నువ్వు, చాలా భవిష్యత్తు ఉంది. చూడు, ఇప్పుడు వరకు ఆరాధన చేసినటువంటి పాస్టర్ గారే వాక్యం చెప్పే పాస్టర్ గారు వెళ్ళిపోయాడు. పాస్టర్ గారి తర్వాత భార్య బిడ్డలందరూ కూడా వెళ్ళిపోయారు. సంఘ పెద్దలు సంఘస్థులందరూ వెళ్ళిపోయారు. నువ్వేంటి చచ్చిపోతావా బ్రతుకుతావా అని చెప్తే మరలా రెండోసారి ఆ ఫోటోని ఇలా అత్తుకుని యేసయ్యే నిజమైన దేవుడు అని చెప్పింది. దేవునికి స్తోత్ర. రెండోసారి వార్నింగ్ ఇచ్చారు. మూడోసారి వార్నింగ్ ఇస్తున్నా, నీకు మూడోసారి వార్నింగ్. మూడోసారి కూడా లెక్క చేయకుండా యేసయ్యే నిజమైన దేవుడు గట్టిగా దేవునికి మహిమ చెల్లింది. హల్లెలూయా. యేసయ్యే నిజమైన దేవుడు గట్టిగా చెప్పాడు. ఈలోపు చుట్టూ ఉన్నటువంటి ఆ సైనికులు గన్నలు పెట్టి టప పేల్చేశారు. జాగ్రత్తగానండి, టప పేల్చేస్తే ఆ రక్తపు మడుగులో పడిపోయి కొర ప్రాణంతో ఉన్నటువంటి ఆ పాప అంటుంది చనిపోయేటువంటి ముందు కూడా యేసయ్యే నిజమైన దేవుడు అని చెప్పి. దేవుని స్తోత్ర. ఈ సిచ్యువేషన్ అంతా కూడా చూస్తున్నటువంటి ఒక సైనికులు, ఆ పెద్ద ఆయన ఆఫీసర్ చూస్తూ ఉన్నాడు. అతడు ఆ సిచ్యువేషన్ అంతా చూస్తున్నాడు. ఆ పాప అలా రక్తపు మడుగులో పడిపోయి కొర ప్రాణంతో యేసయ్యే నిజమైన దేవుడు అని చెప్పి ప్రభువుని గొప్ప చేస్తూ దేవుని స్తుతిస్తున్న సమయం ఆ ప్రాణం విడిచి చనిపోయింది. అందరూ అలాగే చూస్తూ ఉన్నారు. చుట్టూ సైనికులు తుపాకీ గన్నులు పెట్టుకుని చూస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ జరిగినటువంటి అద్భుతం ఏంటంటే ప్రియులరా, ఆ పాప అలా చనిపోయిన తర్వాత ఆ సైనికులు ఉన్నటువంటి ఒక పెద్ద ఆఫీసరు ఆయన ఏం చేశారు తెలిసి వెంటనే అక్కడ మోకరించి, జాగ్రత్తగానండి, వెంటనే అక్కడ మోకరించి, ప్రభువా నువ్వు ఎవరో నాకు తెలియదు, నేను నీ గురించి కూడా వినలేదు, ఇంతవరకు వీళ్ళు ఆరాధిస్తున్నారు, ఇంతగా ఈ పాప ఇంతగా నువ్వు నీ కొరకు ప్రాణం పెట్టడానికైనా సిద్ధపడి చనిపోయిందంటే నీలో ఏదో గొప్పతనం ఉంది కనుక నువ్వు నాకు కావాలి ప్రభు అని చెప్పి అక్కడికక్కడ మోకరించి చిన్న ప్రార్థన చేసి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్ర. చెప్పలు కూడా మైపడుతుంది అందరూ కూడా. హల్లెలూయా. ఏడుస్తూ కన్నీటితో, ప్రభువా ఈ పాప చనిపోవడానికి కూడా సిద్ధపడి పాప చనిపోయిందంటే నీలో ఏదో గొప్పతనం ఉంది, నువ్వే నిజమైన దేవుడు, నువ్వే రక్షకుడు, నువ్వే కాపాడేవాడు అని చెప్పి వెంటనే అక్కడికక్కడ మోకరించి చిన్న ప్రార్థన చేసి, నువ్వు ప్రభు నన్ను క్షమించయ్యి అని చెప్పి ప్రభువుకి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతను రక్షించాడు, ప్రపంచంలో గొప్ప సేవ చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి గస్యంలో నేను ముగిస్తూ ఉన్నాను. పిల్లలు, యేసయ్య నామములో చెప్పగానే అద్భుతాలు జరుగుతాయి. యేసయ్య నామములో ఘనమైన కార్యాలు జరుగుతాయి. మన కుటుంబంలో శాపం వెలుబడి చేస్తూ ఉంటుంది. కొన్ని తరతరాల నుంచి శాపం వెలుబడి చేస్తూ ఉంటుంది. మన కుటుంబంలో శాపము ఇవన్నీ కూడా వెలుబడి చేసేటువంటి శాపం కొట్టివేయబడాలంటే యేసయ్య నామంలో మనం ప్రభుని స్తుతించాలి. దేవునికి స్తోత్రం. ఒక భక్తుడు పాడుతున్నాడు, సమయం లేదు కానీ, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, సాతాను శక్తులను జయించేది యేసయ్య నామము.
ఈ పేతురు గారు ఏం చేస్తున్నారు తెలుసా? ప్రభు, నీకు ఏదన్నా ఇస్తే కొంతకాలం ఉంటుందయ్యా, నీకు జీవితాంతం హెల్ప్ చేయలేను, కానీ జీవితాంతం హెల్ప్ చేసేటువంటి ఒక ఆయన ఉన్నాడని చెప్పి ఆ యేసు ప్రభు వారి యొక్క గొప్పతనాన్ని అక్కడ పరిచయం చేసి, ఆ ప్రభు వారి గొప్పతనాన్ని బట్టి అతనికి ఆ యొక్క కుంటితనము పోయి, జాగ్రత్తగానండి, ఆ కుంటితనము పోయి జీవితాంతము ఇంకా అడుక్కోవడానికే, మళ్ళీ ఆ స్థితికే వెళ్ళకుండా, అడుక్కునే స్థితికి వెళ్ళకుండా, ఎవడి మీద ఆధారపడకుండా, ఎవరిని అడుక్కోకుండా, ఆధారపడుకోకుండా గొప్ప స్థితిని కేవలము యేసయ్య ఒక్కడే ఇవ్వగలడని చెప్పాడు. చెప్పలు కూడా మైపడుతుంది అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. ముగిస్తున్నాను ప్రియులరా. ముగించే ముందు ఒక మాట ఏంటంటే, మనం యేసయ్య నామమును మనము మనము ఎరిగి ఉన్నాం. యేసయ్య నామములో మనము ఏ విధంగా ప్రభువుని మనం ఆరాధిస్తున్నాం, యేసయ్య నామమును మనం ఎలాగా అన్వయించుకుంటున్నాం, యేసయ్య నామమును మనం ఏ విధంగా మనము ఆహ్వానిస్తూ ఉన్నాం. యేసయ్య నామములో గొప్ప గొప్ప కార్యాలు జరిగినాయి. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి, దయచేసి ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి గస్యంలో మనం ఏ బాధలో ఉన్నాం, ఏ సమస్యలో ఉన్నాం, ప్రభువారు మనం చూస్తున్నటువంటి వాడు. ఒక కుంటివాడు అవిడితనాన్ని బట్టి ఇతరుల మీద ఆధారపడుతూ అడుక్కునే స్థితి, ఎవడైనా ధర్మం ఇస్తేనే, ఎవడైనా ఏదైనా వేస్తేనే కాలం గడుపుతుంది, ఎవరైనా ఏదైనా వేస్తేనే తన జీవితం వెళుతుంది. అటువంటి జీవితాన్ని ఈ యేసయ్య ఆయన నామంలో అద్భుతం చేశాడు. ఈ రాత్రి గస్యంలో ఆ యేసయ్య నామంలో శక్తి ఉన్నదని, ఆ యేసయ్య నామంలో బలం ఉందండి, ఆ యేసయ్య నామంలో ఘనమైన కార్యాలు జరుగుతాయని చాలాసార్లు మనం వింటాం, చాలాసార్లు అనేక మందికి చెప్తాం. కానీ మన జీవితంలో అద్భుతాలు మనం పొందుకుంటున్నామా? మన జీవితంలో అలాంటివి మనం పొందుకోగలమా? ప్రభువు మాట్లాడుతున్నాడు, పేతురు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. పేతురు అంటున్నాడు, అయ్యా, మా వైపు చూడడానికి, మేము ధర్మం చేయడానికి మా దగ్గర డబ్బులు లేదు, వెండి బంగారాలు లేవు, కానీ మేము కలిగి ఉంది ఏంటంటే యేసుక్రీస్తు వారి నామము. మేము కలిగి ఉంది అదొకటే. ఆ యేసయ్య నామములో స్వస్థతలు జరుగుతాయి, యేసయ్య నామములో అద్భుతాలు జరుగుతాయి. కుటుంబంలో ఏలుబడి చేస్తున్న ప్రతి శాపము కూడా పోతుంది. ఆ యేసయ్య నామం ధరించుకుంటే నీ జీవితంలో అద్భుతం పొందుకుంటావు. ఒక కుంటివాడు అడుక్కునే స్థితి, వెలివేయబడిన స్థితి, ఇతరుల మీద ఆధారపడే స్థితి ఒక్క క్షణంలో మారిపోయింది. దశ మారిపోయింది. ఒక్క క్షణంలో తన జీవితం మారిపోయింది. ఎప్పుడు కూడా తన జీవితంలో మందిరంలోకి వెళ్ళి ఆరాధించిన వాడు కాదు, కానీ శక్తి గల దేవుడు మందిరంలోకి వెళ్ళి ఆరాధించే భాగ్యం ఇచ్చాడు. మెట్ల మీద కూర్చుని అడుక్కోవడం కాదు, మందిరంలోకి వెళ్ళి ఆరాధించేటువంటి భాగ్యం దేవుడు ఇచ్చాడు. ఈ రాత్రి కాలంలో నీ జీవితంలో ఆయన ప్రేమను పొందుకుని, ఆయన నామాన్ని మనము ఉచ్చరిస్తున్నాం. పాపికి రక్షణ ఇచ్చేది, స్వస్థత ఇచ్చేది, విడుదలిచ్చేది యేసయ్య నామమే. పేతురు గారు అన్నాడు, మా దగ్గర వెండి బంగారు లేవు, ఒకవేళ ఉంటే కొంతకాలమే అవి నీకు అవసరమవుతాయి, తర్వాత మరలా వచ్చి ఈ మెట్ల మీద కూర్చుని అడుక్కుంటామే. మరలా పాత బ్రతికే అది వద్దు బాబు, నీకు నూతన జీవితం ఇచ్చేటువంటి ప్రభు నేను పరిచయం చేస్తానని పరిచయం చేశాడు. వెంటనే అడిగి స్వస్థత వచ్చింది. లేచి అతడు వెళ్ళి ఆ యొక్క మందిరంలో ఆరాధన చేస్తున్నాడు. ఈ రోజున మన జీవితంలో ఎన్నో సంవత్సరాల నుంచి మనం ప్రభువుని గురించి వింటున్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభువుని అనుభవిస్తూ ఉన్నాం, ప్రభు గురించి వింటున్నాం. కానీ మన పరిస్థితికి వచ్చేటప్పటికి మనము ప్రభు మీద ఆధారపడుతున్నామా, లేకపోతే మనుషుల మీద ఆధారపడుతున్నామా? డబ్బు మీద ఆధారపడుతున్నామా, ఆస్తి మీద ఆధారపడుతున్నామా, మనకున్నటువంటి స్థితి మీద ఆధారపడుతున్నామా, ప్రభు మీద ఆధారపడు. పేతురు గారు అంటాడు, మా దగ్గర వెండి బంగారాలు లేవు. నీ డబ్బు నీకు శాశ్వతం కాదు, నీ అందము నీకు శాశ్వతం కాదు, నీ పేరు ప్రఖ్యాతులు శాశ్వతం కాదు, అవి కొంతవరకే. కరోనా దినాల్లో డబ్బు ఎవరిని కూడా బ్రతికించలేదు, కేవలం యేసయ్య ఒక్కడే బ్రతికించాడు. ఈరోజు పేతురు గారు అంటాడు, వెండి బంగారాలు నా దగ్గర లేవు, కానీ ఒకవేళ ఉంటే ఇచ్చిన కొంతకాలమే, మరలా మెట్ల మీద దగ్గర వచ్చి అడుక్కుంటాం. కానీ యేసయ్య నామము గొప్పది, యేసయ్య నామములు గొప్పది, యేసయ్య నామంలో శక్తి ఉంది అని చెప్తున్నాను.
పట్టుకుని లేపాడు, పైకి లేపగానే దిగ్గులు లేచి నడుచుకుంటూ స్వస్థత పొందుకున్నటువంటి వ్యక్తి మందిరంలోకి వెళ్ళి ప్రభుని స్తుతించాడు. ఎంత అద్భుతమో! ఈ రాత్రి కాలంలో ఏ విధమైన ఆశతో వచ్చావో, ఏ విధమైన తలంపులతో వచ్చావో, ఈ కుటుంబంలో వేలుబడి చేస్తున్న శాపమా, అనారోగ్యమా, పరిస్థితులు తారుమారుగా ఉన్నాయా, బిడ్డల విషయంలో కానీ, భర్త మన కుటుంబ విషయంలో తేడాగా ఉందా, ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. యేసయ్య నామములో గొప్ప విడుదల ఉంది. యేసయ్య నామములో శక్తి ఉంది. ఆయన నామం ఉచ్చరించగానే, ఆయన నామము పలకగానే సాతాను శక్తులపై జయం వస్తుంది. ఆయన నామము పలకగానే అద్భుతాలు జరుగుతాయి. ఆయన నామములో ఘనమైన కార్యాలు జరుగుతాయి. వెండి నిన్ను రక్షించదు, బంగారం నిన్ను రక్షించదు, ఆస్తి నిన్ను రక్షించదు, కొంతవరకే ఉంటుంది. కానీ యేసయ్య నామము భూమి ఉన్నంత వరకు ఉంటుంది. ఆ యేసయ్య నామములో మనము ప్రభుని ఘనపరుచుతాం.